సభాధ్యక్షులు అన్న వెంకటస్వామి గారు, ముఖ్య అతిథి వినోద్ కుమార్ అన్న గారు, తర్వాత నాతోటి అక్కలు ఇద్దరు ఉన్నారు, తర్వాత అన్నలు, మిగతా అందరికీ కూడా జై భీమ్, ధన్యవాదాలు. వాస్తవంగా ఏంటంటే ఇది నేను మీకు ముందు అన్న గురించి చెప్దాం అనుకున్నా. నాకు తెలియదు సార్, పేరు వింటున్నా, 20 సంవత్సరాల నుంచి వింటున్నాను. నేను 25 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నా. కానీ నాకు అన్న పేరు ఒకటే తెలుసు, కానీ మనిషిని ఎప్పుడు నేను చూడలేదు, దగ్గరికి పోలేదు కూడా. ఈ ద్రావిడ దాని గురించి ఒక మీటింగ్ అయినప్పుడు నరేష్ అని ఉంటాడు, పత్తి నరేష్ అని, నాకు ఆ తమ్ముడు బాగా సన్నిహితుడు. కానీ ఆ వాడు నన్ను ఎప్పుడు పిలవలేదు దగ్గరికి, బాగా తెలిసిన వ్యక్తి తమ్ముడు. అయితే నేను రీసెంట్గా ఒక ఆడియో విన్నాను. అన్న ఆంధ్రాలో మాట్లాడిండు దగ్గర దగ్గర ఒక 20-25 నిమిషాల పైన ఉన్నట్టుంది. నిజంగా హ్యాట్సప్ అన్నా, నేను మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎవరినో ఒప్పించడానికో లేకపోతే ఎవరినో మంత్రముగ్ధులు చేయడానికో అవసరం లేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఏదన్నా అది ఉందంటే ఉన్నది, లేకపోతే లేదు, రెండే పాయింట్. ఎట్లా ఉంటుంది, చాలా షార్ట్ కట్ కూడా లేదు. అయితే మనల్ని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎంత భయాబంతులకు గురి చేస్తున్నారంటే సమాజము చాలా కోణాలలో, ఒక కోణం కాదు చాలా కోణాలలో. ఈ సర్పంచ్ల విషయం పక్కన పెడితే అసలు మన పిల్లల చదువు అయితే ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25 years చదువు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక పిల్లవాడి దగ్గర పోయి మాట్లాడితే ఏమంటున్నా అంటే, వాడు తెలుగులో కనీసం అమ్మ అనేది రాయలేకపోతాడు, తాత అనేది రాయలేకపోతాడు, నాయనమ్మ అనేది రాయలేకపోతాడు. చాలా పరిస్థితులు అట్లా ఉన్నది. కాబట్టి నేను మీకు అది గుర్తు చేస్తున్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే అంత ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీరు కూడా మీ పిల్లలని మీ ఊర్లలో మీ చేతనైనంత మటుకు చదువు విషయంలో మీరు స్కూల్స్కి వెళ్ళడం కానీ ఇలాంటి కొన్ని బాధ్యతలు తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, నా ఒక కోరిక కూడా. రెండోది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా అసలు ముందు మనము జై భీమ్ అంటున్నాం కదా, ఫస్ట్ మనం అంబేద్కర్ చదవాలి. అందరూ బ్లూ అంగీలు వేసుకొని బ్లూ కండవాలు వేసుకొని కొద్ది మంది మాత్రమే అంబేద్కర్ చదివారు. అంబేద్కర్ చదివిన వాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు. మనం నామకార్థానికి జై భీమ్ అంటున్నాం. నేను చూసినంత వరకు అయితే చాలా మంది ఉన్నారు ఇట్లా పుట్టి సంఘాలు పుట్టగొడులా సంఘాలు పెట్టుకుంటున్నాం తప్ప దాంట్లో పసలు లేకుండా పోతుంది. అవునా, అలాంటారా కాదంటారా? వాస్తవం అనేది ఎంతప్పుడు ఏం ఫీల్ అవ్వద్దు. నేను ఇక్కడ ఎవరు చూస్తలేదు మనల్ని, మన అంతరాత్మ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకుందాం అంతే, వేరే ఏం లేదు. నేనేమంటున్నానంటే సంఘాలు పెట్టుకొని బతకడం తప్పనట్లేదు, కనీసం దానికి న్యాయం చేయగలగాలి. మొన్న ఒక అతను ఎవరు అమిత్ షా ఏమన్నాడు అంబేద్కర్ గారిని, మరి ఇక్కడ ఉన్న ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న మేధావులు ఒక్కరన్నా ఖండించిన ఆ మాటని? కొద్దిమంది మాత్రమే. ఇప్పుడు ఎవరైతే బ్లూ కండవాలు వేసి ఒక్కసారి మన కండవాలు మొత్తం గాలిలో బయటకు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించండి. మరి మనం ఎందుకు పోతున్నాం? ఇది కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనలో. ఏంటంటే మన మట్టుకి అనుకుంటున్నాం, కానీ ఎవరో ఒకరు ముందడుగు వేయాలండి. అడుగు వేయకపోతే కుదరదు, ఎవరో ఒకరు వేయాల్సిందే. అది అంబేద్కర్ గారు వేసింది. నేను ఒక ఆయన అడిగిన, ఏ సార్ ఇంత చిన్న వయసులో మీరు ఎంపీగా పోటీ చేసిండ్రు, ఉన్న కోటి రూపాయలు ఓడుతుందని ఒక మనిషిని అడిగిన, ఒక అడిగిన. తను ఏం చెప్పిండంటే, చూడండి మేడం తులసి గారు, అదే అంబేద్కర్ ఆ చిన్న ఏజ్లో అదే స్టెప్ ఒక అడుగు ముందు వేయకపోతే నేను కూడా చదువుకొని ఉద్యోగం చేసుకొని రిటైర్ అయిన తర్వాత నేను రాజకీయంలోకి వస్తా అనుకుంటే ఇవాళ మన పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి మీరు చూడండి అమ్మా అని చెప్పేసి నాకు ఆ సార్ ద్వారా చాలా జ్ఞానోదయమైంది. అంటే నేను ఏమంటున్నానంటే, మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేవలం అంబేద్కర్ గారి దయ వల్ల మాత్రమే ఇవాళ సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఇంకేదైనా అది ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, భారత రాజ్యాంగాన్ని తను ముందు చేత సరే విధాలు ఉన్నారు కొంతమంది ఉన్నప్పటికీ కూడా తను శాయశక్తుల ఒక పక్కన ఏంటిది షుగర్ పేషెంట్ డయాబెటీస్ తో పోరాడుతూ మరి అన్ని పేపర్లు ఆయన ఎంతండి 1,00,000 పేపర్లు కాగితం పేపర్లు పెన్నుతో రాసి ఈ సమాజం అంత సిగ్గులు ఉండేలాగా ఆయన ఒక పవర్ఫుల్ రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందిస్తే ఇవాళ చాటలు ఎట్లా
దాంట్లో ఏం లేదు వీళ్ళకి, ఏం తెలియకున్నా కానీ ఇలా కుప్పిగంతులు వేస్తున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, కింద పడుతున్నారు, వాళ్ళకు వాళ్ళు చస్తున్నారు. కానీ ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసరికి అంబేద్కర్ గారికి వచ్చేసి దండేసి దండం పెట్టిపోతారు. దాంట్లో చాలా మొదలగు ఉంది. దయచేసి మీరు రాజ్యాంగాన్ని ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు, చదవండి. ఎంతో కొంత మనకు జ్ఞానం వస్తుంది, మనకు తెలుస్తుంది. కనీసం మనల్ని మనం రక్షించుకోగలిగిన హక్కులకు మనకు కావాల్సిన చవరలు దాంట్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి వచ్చి మనల్ని గల్లబెట్టుకొని కూర్చున్నప్పుడు, సర్పంచ్గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు గల్లబెట్టాలని అడగడంలో మనకు దమ్ము ధైర్యం లేకుండా వెళ్ళిపోతుంది. అనే కదా ఇది. కొంతమంది ఒక 5 మంది అంటారు, ఒక 5 మంది ఇట్టుంటారు. ఒకడు గేమ్ ఆడుతూ ఉన్నాడు గోడ మీద కూర్చొని, ఈరోజు మన ఇష్టం లేకపోతే అవిశ్వాసం డిస్కస్ చేస్తా ఉన్నాం. అవునా కదా? అంటే మన రైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి అనే దాంట్లో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని నేను చెప్తున్నాను. మీకంటే నేను గొప్పదాన్ని ఏం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ వయసు అందరికీ నేను చిన్నదాన్ని, గొప్పదాన్ని ఏం కాదు నేను. కాకపోతే నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ చదువుకోవాలని వ్యక్తులం కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగాన్ని చదవడం మొదలు పెట్టండి. ఫస్ట్ మీరు రాజ్యాంగం చదివి మొదలు పెడితేనే మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాం, మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇవాళ దాన్ని లేకుండా చేయాలని విశ్వశక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చేయట్లేదా? మరి మనం బయటకు వస్తలేము. అందులో కొన్ని మంచి సంకేతాలు, మంచి మాటలు తీసేసారు, మీకు తెలుసో తెలియదు, కొన్ని వర్డ్స్ తీసేసి దాంట్లో నుంచి. కానీ మనం నీరు మెదపకుండా మనకేం పట్టింది, అవతలకి ఇల్లు కాలిపోతుంది, మనకేంది అనుకుంటాం. కానీ రేపు మొత్తం ఎస్పెషల్లీ ఈ తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ వెనకబాటడానికి మనం ఇంద్ర లేకపోతే మన పరిస్థితి 0 అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంతసేపు మాట్లాడుతున్న అన్నవాళ్ళు, ఎందుకంటే నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం, నాది వేములపల్లి, నేను మండల హెడ్ క్వార్టర్ ఎంపీటీసీని నేను 2 times. అంటే అక్కడ నుంచి నేను ఎన్ని ఎదుర్కొన్నానో నాకు తెలుసు. నేను కూడా సర్పంచ్ ఎంపీటీసీ అయిన తర్వాత ఇట్లానే మా ఊర్లో పంచపాండవ అని 5 ఉంటారు దొరలు పోయి కూర్చున్నారు. నేను చిన్న ఏజ్, నాకు 18 years నేను ఎంపీటీసీ అయినా, నాకు ఏం తెలియదు వాస్తవం చెప్పాలంటే. నేను చదువు వెలుగులో నేను ఒక మెంబర్గా మా హెడ్ మాస్టర్ నన్ను ప్రోత్సహిస్తే నేను మంచి సింగర్ని యాక్చువల్గా. అట్లా నేను కొద్దిగా స్కూల్లో మంచి టెన్నిక్ అయితే ఇట్లా కొన్ని నాకు స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటి ద్వారా నేను ముందుకు వచ్చిన. నేను చదివేలో సుదీర్ఘంగా పోరాడిన. మన ఎవరు నరసింహారావు భర్త గారు ఉన్నప్పుడు నేను దాదాపు ఒక 2 సంవత్సరాలు వాళ్ళ అమ్మటి పనిచేసిన. దానివల్ల గుర్తింపు వల్ల ఒక ఎస్టీ అనే దాని పేరు నేను ఎంపీటీసీ కాగలిగిన వేములపల్లి. నిజంగా నా స్థాయి ఇక్కడ కాదు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కింద నుంచి వచ్చాను ఇప్పటిదాకా. ఎందుకు ఎక్కడ వచ్చింది అంటే కేవలం భారత రాజ్యాంగం వల్లనే, అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కుల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేసి ఇక్కడ మాట్లాడవచ్చు. లేకపోతే మనం ఎవరు పిలిచి చేయట్లేదు. ఒక్కొక్క ఊర్లలో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఊర్లు మా మండలంలో ఉన్నాయి. దీనికి అందరికీ కారణం ఏంటంటే మనం నిద్రపోతున్నాం. నేను కాదని చెప్పట్లేదు, మనకున్న స్థావత ఇంతే కావచ్చు, మన ఇట్లే కావచ్చు, మనం నలుగురే ఉన్నాం. కానీ ఈ నలుగురు చదివించండి అంటున్నాను నేను. ఈ నలుగురు అట్లీస్ట్ 10th ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ వరకు చదివిస్తాం, ఒక జ్ఞానోదయం అవుతుంది. 10th తోటి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏమో ఏం ఉపయోగం లేదు. పీజీ చేయాలండి, ఒక పీజీ చేయాలి విద్యార్థి. మన ఇళ్ళలో చదువుకుంటే తప్ప మనకి ఏం లేదు అంటున్నా. మన ఆస్తులు ఏం పనికి రావు, మనం చదివే ఇంపార్టెంట్. ఆ ఉద్యమం కోసం, ఈ ఉద్యమం కోసం, వాడు పిలుస్తుంటాం, వీడు పిలుస్తుంటాం, ఈ గంట వేసుకుంటాం, ఆ గంట వేసుకుంటాం. కానీ ఒక 10 సంవత్సరాలు మన పిల్లవానికి ఏ గంటగా వేయకుండా చదివిస్తే మనం ఈ సమాజంలో నిలబడగలుగుతాం. ఈ 5 సంవత్సరాలు వచ్చేది పంట వస్తుంది, కాసేపటి కోసుకొని పోతాం. కానీ మనం మన ఇంట్లో ఒక 2 ఉద్యోగాలు చేస్తే, ప్రైవేటో గవర్నమెంటో, పిల్లవాళ్ళు ఒక పీజీ చేసి ఉద్యోగాలు చేస్తే రేపు సమాజానికి వాడు ఉపయోగపడతాడు, మనకు ఉపయోగపడతాడు. మన కుటుంబం కూడా బయటకు వెళ్ళి శబాషిగా పలానా పిల్లగాడు చదువుకున్నాడు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఎటువంటి భయం పుడుతుంది. ఇవాళ అంబేద్కర్ గారు అంత చదువుకున్నాడు కాబట్టి ఎవరినైనా ఈ సమాజంలో ఎవరినైనా ఎదిరించాడు, నిలబడగలిగిండు, కొట్లాడిండు ధైర్యంతో. నిజంగా ఆయనకు మనం దండలు మెడలేస్తాం. కానీ నేనైతే ఆయన కాలకాలేస్తేనే మనకు పుణ్యం తప్పుతుంది. ఆయన కాలకే మన దండలు మన ఆయనకు మెడలేస్తే గొప్ప కాదు, మన అంత శక్తివంతులు కూడా కాదు నా దృష్టిలో అయితే. నేనైతే అంతే అనుకుంటాను నా మనసుకు. నేను ఆయన అంబేద్కర్ అది కనిపిస్తే పోయి నేను కాలకాడే దండ పెడతా, దండ అక్కడే వేస్తా. అంటే అలాంటి స్వభావము ఆయనలో ఉన్న నీతి అది నేర్చుకోమంటే రకరకాల గండవాలు వేసుకొని ఆయనను బదనాం చేసుకుంటూ ఈ జాతికి చెందినోడు, ఆ జాతికి చెందినోడు ఏంటంటే ఇదంతా. ఆయన ఈ ప్రపంచమే గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎక్కడుంది?
ఈ నిలబడ నువ్వు కూడా చదువుకోవాలని చెప్పని చూపిస్తా ఉన్నాడు. నీవు నా బడ నడవని చెప్పని చూపించి ఇందులో దారి చూపిస్తా ఉన్నాడు. దాన్ని మనం మర్చిపోయి ఏదో వచ్చిన సర్పంచ్లకు వారికి నీ కొమ్ము కాసి మాత్రం మనం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నా నేను మీకు, ఎవరైతే మనం గెలుస్తామో ఇవాళ మాజీలం కావచ్చు, రేపు ఇంకో కూడా మన సర్పంచ్ కొత్తగా కూడా మన సర్పంచ్లు కావచ్చు, కానీ మనకున్న 5 సంవత్సరాల వ్యవహార శైలిని మనం నిలుపుకొని, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, దీన్ని మనం సమర్థవంతంగా స్వార్థాన్ని ఉపయోగించకుండా నిస్వార్థంగా పనిచేసి మనం బ్రతుకుతూ 10 మందికి దారి చూపించే విధంగా ఉండాలని నేను మీకు అది ఆ విషయంలో తెలియజేస్తాను. అలా ఆవేదన ఉన్నది కాబట్టి నేను మీకు తెలియపరుస్తాను. రెండో విషయానికి వద్దాం, మూడో విషయానికి వద్దాం. రెండు అయిపోయింది. మూడోది ఏంటంటే, ఈ చాలా మంది సర్పంచులు ఇవాళ చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా చాలా మంది ఏంటంటే ఊర్లలో సైకిల్ లేని పరిస్థితులు ఉన్నాయి. సైకిల్ మీద తిరుగుతారు ఇవాళ చాలా మంది సర్పంచులు. సైకిల్ లేని పరిస్థితి కూడా ఉన్నది. కూలికి పోతారు ఆడవాళ్ళు, మగవాళ్ళు. సరే ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను సర్పంచ్ అంటే కొంతమంది కొంచెం ముందుకు వెళ్ళిపోయినారు. దీనివల్ల చాలా మంది ముందు కూడా వెళ్ళిపోయినారు. కానీ పేదరికంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సమానంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మన సర్పంచ్ ఫోరం దాంట్లో కంపల్సరీ మనం ముఖ్యమంత్రి గారిని, ఎవరు వెంకటస్వామి గారు ద్వారా ఇంకా కొంతమంది ముఖ్యులు, ఆయన ఎవరిని కలిసి మనం ఎవరిని ముఖ్యంగా కలుగుతామన్నా మనం కూడా ఆయనకు చేదోడు వాదనలో వండుకుంటూ మనం వెళ్ళి కంపల్సరీ ఇవ్వలేకపోతే ఇంకా 6 నెలలకైనా ఇంకా సంవత్సరానికైనా కానీ మనం కూడా ఇవాళ పట్టుకోవాలని అన్న ఎవరు గ్రామంలో సర్పంచులు, గ్రామాలు ఈ దేశానికి పట్టుకోవాలన్నాడు అంతే కదా. ఇప్పుడు ఈ చేయండి, ఈ 2 ఏళ్ళు లేకపోతే ఈ 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు ఏం పని చేస్తాయి? ఏం పని చేసినా ఈ చేయి మొత్తం మురిపోయినా ఈ హ్యాండ్కు బలం చేయట్లేదు. ఫస్ట్ ఈ వేలే, ఈ ఫింగర్స్ లేకపోతే ఈ చేతులు పర్ఫెక్ట్ మనం చేయలేం, పని ఆగిపోయి. కాబట్టి ఈ పట్టుకోవడం అనే ఈ గ్రామాలు సర్పంచులు మేమేం తక్కువ కాదని చెప్పేసి ఫస్ట్ ముందు మన ఆత్మధైర్యం మనకు ఉండాలి. ఏంటి సర్పంచులే కదా నన్ను అడ్మినిస్ట్రేటర్ పిలవడానికి భయానికి ఇడుతూ కుదురా నిజంగా చెప్తున్నా, మనలో మార్పు రావాలి. మనలో మార్పు ఖచ్చితంగా రావాలి. ఆ మార్పు వస్తేనే మనకు ఈ సమాజంలో మనం ఏమైనా గుర్తింపు తెచ్చుకోగలుగుతాం, బతకగలుగుతాం, నిలబడగలుగుతాం. కానీ ఇక ఏదో మనం యుగదంపుడు ఎవరైనా చేస్తే మాత్రం మన జీవితాలు యుగదంపుడులాగానే అయిపోతాయి. మన తన కూడా గతించిపోతా ఉంది. రేపు మన పిల్లల పరిస్థితి ఏదైనా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా మనం ఏకం చేద్దాం మీ అందరి సహకారంతో. తర్వాత చేసి వాళ్ళకి కంపల్సరీ మనం ఒక 4 ఇంతకుముందుకు ఒక అన్న 7 డిమాండ్లు అనుకున్నాం, ఒకసారి మాట్లాడడం కానీ మళ్ళీ ఎక్కువ మాట్లాడలేకపోయినాము. కంపల్సరీ వీళ్ళందరినీ కూడా బస్ పాస్ అని, తర్వాత హెల్త్ కార్డు అంటే మామూలు హెల్త్ కార్డు కాకుండా ఈక్వల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే హెల్త్ కార్డు ఉంటుందో ఈక్వల్ అలాంటి హెల్త్ కార్డు సంపాదించుకునే అవకాశం మరి మేము చేస్తున్న పనికి మాకు ఎందుకు ఇవ్వయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పని అడగాల్సిన అవసరం మన మీద ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన చేస్తారని నేను అనుకుంటున్నా. దానికి మనం మరి వెళ్ళి మనం కూడా కలిసి మాట్లాడినప్పుడు 1-2 సార్లు పోతే ఆయన కూడా మనల్ని దగ్గర తీసుకొని చేసే అవకాశం ఉంది. సరే ఏదేమైనా కొన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళి తప్పకుండా వెంకటస్వామి ఆధ్వర్యంలో కలుద్దాము. ఈ కాసేపు కూర్చొని మాట్లాడడం కాదు, కానీ చాలా స్వతం ఉంది, బాధ ఉంది కడుపులో. ఎందుకంటే నేను 91 నుంచి నా 91 10th నుంచి ఇప్పటివరకు నేను పబ్లిక్ లో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నా. పబ్లిక్ లో ఎన్నో విషయాలు వింటున్నా, ఇంతప్పుడు నేను కలుస్తా ఉన్నా, నేను చూస్తా ఉన్నా. కానీ ఏం చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అనే పాటలో ఏదైతే చూపిస్తాడో ఇవాళ ఆ పాట కనీసం 30 ఏళ్ళు అయింది. ఆ పాట 35 ఏళ్ళు అయిందేమో, కానీ ఏది కాలేదు. కేవలం తెల్ల పుషర్ట్లు పైన కట్టుకొని వేసుకుంటాము, లోపలికి పోతే ఇంటికాడికి పోతే పెళ్ళం చిగురుట పడుకుంటుంది, ఇద్దరికి వాదనే ఉంటుంది. ఇది 100% నిజం నేను చెప్పండి. ఇక్కడ ఏమి వాస్తవం లేకుండా నేను మాట్లాడలేదు. చాలా గ్రామాలు తిరిగినాయి ఎంత. కాబట్టి ఏంటంటే దీంట్లో మనము కనీసము మనం మేల్కొని 10 మందిని మేల్కొల్పే విధంగా ఉండాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు ఆలోచన చేయండి. నేను చిన్నదాన్ని మీ అందరికంటే చెప్పవచ్చు, నాకు విషయాలు ఏమంటే ఇది కాదని చెప్పని సర్చ్ చేయొచ్చు, తప్పులేదు. నేను కూడా వింటే మీతో పాటు. కాబట్టి ఈ ఏదైనా సరే ఒక ఉద్యమం పనిచేయాలంటే 10 మంది, 5 మంది, 20 మంది ముందు మనం అక్కడికి వెళ్తేనే అది చిన్నగా గుంపై, పెద్ద గుంపై, ఇంకా పెద్ద మందగా తయారైతుంది. అది దాన్ని ఎవడూ కదిలించలేనంత పెద్ద మరీ దృశ్యంలాగా అవుతుంది. కాబట్టి మనం 10 మందినే ఉందని చెప్పేసి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ అన్న అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.